హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్వి కోడింగ్ వన్స్ అగైన్. సో ఇది డే 4 మన జావా స్క్రిప్ట్ కోర్స్లో. సో ఈ వీడియోలోనైతే మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే లైక్ మనం మ్యాథమెటిక్స్లో పర్ఫామ్ చేసే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్ అండ్ వీటితో పాటు ఇంకా కొన్ని ఆపరేషన్స్ని మన జావా స్క్రిప్ట్లో ఎలా పర్ఫామ్ చేస్తాము అనేది చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఒక వేరియబుల్ని అయితే తీసుకుంటాను. ఎందుకంటే మనకు తెలుసు మనం దేన్ని స్టోర్ చేయాలన్నా మనకి ఒక వేరియబుల్ అయితే కావాలి. సో నేను ఆ వేరియబుల్ నేమ్ని సమ్ అని చెప్పి తీసుకుంటాను. సో ఇప్పుడు ఏంటి సమ్ అంటే అడిషన్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం. సో నేను ఏం చేస్తాను 2 + 2 అని చెప్పేసి రాస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ 2 + 2 అనే ఎక్స్ప్రెషన్ మన జావా స్క్రిప్ట్కి కనపడగానే ఈ రెండు ఇంటీజర్స్ని అది యాడ్ చేస్తుంది. అంటే ఇంటర్నల్గా అది మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఏ ఆపరేషన్ అడిషన్ ఆపరేషన్, ఎందుకు మనం ఇక్కడ ప్లస్ ఇచ్చాం కాబట్టి అడిషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మన సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో దాన్ని మనం ఎలా చెక్ చేస్తాం? console.log నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మన సమ్ని అయితే ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి? గెస్ చేస్తే 2 + 2 4. సో చూద్దాం. ఒకసారి అవుట్పుట్ని క్లియర్ చేస్తున్నాను. సో 2 + 2 4 4 అయితే ప్రింట్ అయింది. అండ్ అగైన్ ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ .ts అని ఉంది కదా, లాస్ట్ టైం మనం .ts చేసినప్పుడు ఒక ఇష్యూ వచ్చింది. సో ఆ ఇష్యూని ఎలా ఫిక్స్ చేయాలి అంటే కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఒక కమాండ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, దాన్ని ఇన్స్టాల్ చేయండి. అదేంటంటే npm install -g ts node. ఈ టైప్ స్క్రిప్ట్ నోడ్ అనే దాన్ని గ్లోబల్గా మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఇది ఇన్స్టాల్ అయిపోతే మనకి .ts ఎక్స్టెన్షన్ ఉన్నా కూడా మనకి ఇష్యూస్ అయితే ఏం రావు. సో ఈ npm అంటే ఏంటి అంటే దీన్ని నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అని అంటారు. దీన్ని మనం అప్కమింగ్ వీడియోస్లోనైతే చూద్దాం. ఇప్పుడు మనకు అవసరం లేదు నాకు టైప్ స్క్రిప్ట్ అవసరమే లేదు అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ .ts బదులు .js ఉంచేయండి, నో ప్రాబ్లం. సో నేను రీనేమ్ చేస్తున్నాను .jsకి. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి. సో మనకి ఎలాంటి ఇష్యూ లేదు. సో ఇప్పుడు రన్ చేసినా కూడా మనకి సేమ్ అవుట్పుట్ అయితే వస్తుంది 4 అని చెప్పేసి. సో ఫైన్. సో ఇది మన అడిషన్ ఆపరేషన్. సో ఇక్కడ నేను చెప్తున్నా ఫ్రెండ్స్, లైక్ ఇది వెరీ 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 బేసిక్ ఆపరేషన్స్ అన్నట్టు. దీని దగ్గర మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం మైనస్ చేస్తే వచ్చేది సబ్ట్రాక్షన్. 2 - 2 ఏమవుతుంది? 0. సో అది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది 0. నెక్స్ట్ మనకు వచ్చేసరికి మల్టిప్లికేషన్ 2 × 2 ఏమవుతుంది మనకి 4. ఇవి వెరీ బేసిక్. దీని తర్వాత వచ్చే ఇంకొక ఆపరేషన్ ఏంటి అంటే డివిజన్ ఆపరేషన్. సో లెట్స్ సే నేనేం చేస్తానంటే 8ని ÷ 2 చేస్తాను. సో నాకేమొస్తుంది? సో దీన్ని సమ్ అని కాకుండా వేరియబుల్ ఏ అని చేసేద్దాం. సో దీన్ని కూడా ఏ అని చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ కామన్ ఆ ఆపరేషన్ రన్ అవుతుంది. దానికి కావాల్సిన వాల్యూ మనకి ఇక్కడ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఆ వాల్యూనే ఇక్కడ ప్రింట్ అవుతుంది. బట్ ఈ డివిజన్ అయినప్పుడు ఏమవుతుంది? మనం కనుక ఎప్పుడైనా డివిజన్ని చూస్తే మనకి డివిజన్లో రిమైండర్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం క్వశ్చన్ కూడా ఉంటుంది. సో లైక్ 2 × 4 = 8 మనం డివిజన్ చేస్తే 4 అనేది మనకి క్వశ్చన్ అవుతుంది అండ్ నెక్స్ట్ 0 అనేది మనకి రిమైండర్ అవుతుంది. అంటే ఒక డివిజన్ ఆపరేటర్ తోటే మనకు 2 వాల్యూస్ వస్తాయి. సో ఈ డివిజన్, ఈ స్లాష్ సింబల్ ఏం చేస్తుంది, దేన్ని ప్రింట్ చేస్తుంది అనేది చూద్దాం. సో మనకి ఇక్కడ ప్రింట్ చేయడానికి ఏమి అవైలబుల్గా ఉన్నాయి? అయితే క్వశ్చన్ అయినా ప్రింట్ అవ్వాలి ఆర్ మనకి రిమైండర్ అయినా ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో మనం ఒకసారి చూద్దాం. 4 ప్రింట్ అవుతుంది అంటే మనకి క్వశ్చన్ ప్రింట్ అవుతుంది. ఓకే ఫైన్. మరి డివిజన్ చేసినప్పుడు నాకు క్వశ్చన్ వద్దు, రిమైండర్ కావాలి. లైక్ ఇక్కడ మనం 8ని 2తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 2 × 4 = 8, రిమైండర్ 0 వచ్చింది. మనకి ఏం ప్రాబ్లం లేదు. లెట్స్ సే నేను కనుక దీన్ని 3తో డివైడ్ చేస్తాను అనుకోండి, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి చూద్దాం. 2.666 అని వస్తుంది. బట్ వాట్ ఈస్ ద రిమైండర్? అది మనకు తెలియదు కదా. సో ఆ రిమైండర్ ఏంటి అనేది మనకు తెలియాలి అంటే మనం మాడ్యులో ఆపరేటర్ ఆర్ మాడ్యులస్ ఆపరేటర్ అని చెప్పేసి అంటారు. సో దాన్ని మనం యూస్ చేయాలి. సో దాన్ని ఎలా యూస్ చేస్తాం? ఈ సింబల్ యూస్ చేసి. సో ఈ సింబల్ యూస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే లెట్స్ సే నేను క్లియర్గా ఇంకోటి చేస్తాను. లెట్స్ b = 8 ÷ 2 అండ్ నెక్స్ట్
లెట్స్ మేక్ ఇట్ పర్సెంటైల్ 8 పర్సెంటైల్ 2 అండ్ దీన్ని మనం ఏం చేద్దాం 8/2. సో ఏలో మనకి క్వోషియంట్ వస్తుంది, బిలో మనకి రిమైండర్ వస్తుంది. రిమైండర్ ఏంటి బి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం మనం. సో ఇక్కడ 4లో మనకి 2 4s 8 కాబట్టి క్వోషియంట్ వచ్చింది. అండ్ ఈ ఆపరేషన్ చేసినప్పుడు జావా స్క్రిప్ట్ ఏమనుకుంటుంది అంటే ది డివిజన్ ఆపరేషనే పర్ఫామ్ చేద్దాము, బట్ బిలో మాత్రం బికి మనం అలొకేట్ చేసిన మెమరీలో మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చన్స్ రిమైండర్ని స్టోర్ చేద్దాము అని చెప్పేసి స్టోర్ చేస్తుంది. సో ఇది ఒక్కటే మనకి డిఫరెన్స్, మిగిలిందంతా ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్. ఈ సింబల్స్ సేమ్, రిజల్ట్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరమే లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డివిజన్ మనకి ఇక్కడ స్లాష్ యూస్ చేస్తే క్వశ్చన్ స్టోర్ అవుతుంది, మాడ్యులస్ ఆపరేషన్ స్టోర్ చేస్తే మనకి రిమైండర్ వస్తుంది. లెట్స్ సే మనము ఇంకొకటి ఏం చేద్దామంటే ఇక్కడ లెట్స్ ఏ ఇజ్ ఈక్వల్ టు మనం ఏం చేద్దాం 2.5 ఇంటూ 2.3. సో ఇప్పుడు నేను బీని కామెంట్ చేస్తాను ఎందుకంటే నాకు బి అనే వాల్యూ లేదు కాబట్టి. సో దీన్ని క్లీన్ చేసేసి రన్ చేస్తే సో 5.75 అంటే ఇక్కడ మనకి ఫ్లోటింగ్ ఆపరేషన్స్ కూడా హ్యాండిల్ చేస్తుంది. సో మల్టిప్లికేషన్లో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. డివిజన్ వచ్చినప్పుడు కూడా మనం ఇంతకుముందు చూసినట్టు డివిజన్లో కూడా మనకి డెసిమల్ నెంబర్స్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేస్తుంది. ఓన్లీ థింగ్ మనం కేర్ చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే మనం డివిజన్ ఆపరేటర్ని యూస్ చేస్తామో అప్పుడు మనకి క్వోషియంట్ కావాలంటేనేమో స్లాష్, రిమైండర్ కావాలంటేనేమో పర్సెంటేజ్. సింబల్ పర్సెంటైల్ దీన్ని మనం మాడ్యులస్ ఆపరేటర్ అని కూడా అంటాం. సో మరి నేను ఏది యూస్ చేయాలి అంటే అది మన పైన డిపెండ్ అవుతుంది. నీకు క్వశ్చన్ కావాలి అంటే స్లాష్ యూస్ చేస్తావు, రిమైండర్ కావాలి అంటే మాడ్యులస్ ఆపరేటర్, సింబల్ ఏంటిది పర్సెంటైల్. సో ఇవి బేసిక్ ఆపరేటర్స్. దీని తర్వాత నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే పవర్, ఎక్స్పోనెన్షియల్. సో అదేంటి అంటే లెట్స్ సే వీటిని తీసేసి ఈ బీని కూడా తీసేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెట్స్ సే నాకు 2^3 కావాలి. లెట్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 2*3. మనం మ్యాథ్స్లో క్యూబ్ అని చెప్పేసి అంటాం కదా, స్క్వేర్, క్యూబ్ అలాంటివి. సో డబుల్ స్టార్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 2 అనేది 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. మనం ఇక్కడ ఏజ్ యూజ్ చేస్తే అది లైక్ 2 into 3 కాదు, 2 into 2 into 2. సో దీని ఆపరేషన్ ఏం జరుగుతుందంటే 2 into 2 into 2. సో మనకి వచ్చే అవుట్పుట్ కూడా 8 రావాలి. సో చూద్దాం. మనకి ఇక్కడ ఎర్రర్ చూడండి ఏ అని చెప్పేసి వస్తుంది. మనం ఇక్కడ console.log ఏ అని చెప్పేసి అన్నాం, బట్ ఏ అనేది ఏంటి అనేది మన జావా స్క్రిప్ట్కి తెలియదు. సో ఇలాంటి ఎర్రర్స్ని మనం రన్ చేయకముందే ఫైండ్ అవుట్ చేయాలి అంటే మన కంపైలర్ మనతో చాలా హార్ష్గా బిహేవ్ చేయాలి. అలా చేయాలి అంటే టైప్ స్క్రిప్ట్ ఎనేబుల్ చేయాలి. యాజ్ సూన్ యాజ్ నేను టైప్ స్క్రిప్ట్ ఎనేబుల్ చేయగానే నాకు ఇక్కడ చూడండి ఏ అనేది లేదు అని ఇక్కడే వస్తుంది. సో ఆన్ ది వే మీరు ప్రోగ్రామింగ్ ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ అన్నీ తెలుస్తాయి. లైక్ ఈ కంపైల్ టైంలోనే ఎర్రర్ వల్ల మనకు ఎంత అడ్వాంటేజ్ ఉంటుందంటే లైక్ ఇక్కడ నాకు 2 lines ఆఫ్ కోడ్ కాబట్టి నో ప్రాబ్లం. లేదు నేను ఒక 20 లైన్లు అంతకంటే ఎక్కువ 100 lines ఆఫ్ కోడ్ రాసే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అంతా రాసి రన్ చేసిన తర్వాత ఇక్కడ ఏ లేదు అని చెప్పేసింది అనుకోండి, మన టైం వేస్ట్. అదే నేను టైప్ స్క్రిప్ట్ ఎనేబుల్ చేయగానే నేను యాజ్ సూన్ యాజ్ నేను లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8/2ని కామెంట్ చేయగానే అన్కామెంట్ ఉంటే నాకు ఎర్రర్ రాదు. దీన్ని కామెంట్ చేయగానే నాకు ఇక్కడ ఏలో లేదు అనే ఎర్రర్ వస్తుంది. సో అంటే నేను ఏం చేయాలి, పవర్ని తీసుకొని ఈ ఏ ప్లేస్లో రిప్లేస్ చేయాలి. చేసి మన అవుట్పుట్ని క్లియర్ చేసేసి ఒకసారి రన్ చేద్దాం. సో 8 అయితే మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. సో 2^3 అనే ఆపరేషన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. దానికి సింబల్ వచ్చేసరికి మనం యూజ్ చేసే డబుల్ స్టార్, స్టార్ని యాస్ట్రిక్ అని కూడా అని చెప్పేసి అంటారు. సో ఈ డబుల్ యాస్ట్రిక్ యూజ్ చేస్తే మనకి ఇలాంటి ఆపరేషన్ అయితే రన్ అవుతుంది. లెట్స్ సే మనం ఏం చేద్దామంటే 5^3. సో ఏమవుతుంది మనకి 5*5 అంటే 5 multiplied by 5 and multiplied by 5. 5 5s are 25 and 5 times 125. సో అదే వస్తుందా లేదా అని చూద్దాం. మన క్లియర్ అవుట్పుట్ రన్. సో 125 అయితే మనకి వచ్చేస్తుంది. సో ఇది ఇంకొక స్పెషల్ ఆపరేటర్. ఎలా అయితే మనకి డివిజన్కి అండ్ నెక్స్ట్ ఈ మాడ్యులస్ ఆపరేటర్ ఉందో అలా విధంగా మనకి ఇక్కడ ఇది ఈ పవర్ ఆపరేటర్. దీన్నే మనం ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అని చెప్పేసి కూడా అంటాం. సో ఎక్స్పోనెంటేషన్ అని చెప్పేసి కూడా అంటాం. సో దీని తర్వాత
మనకి ఇంకొక టైప్ ఆఫ్ ఆపరేటర్ ఏంటంటే దాన్ని మనం చాలా సార్లు యూజ్ చేస్తున్నాము. బట్ దాని గురించి డిస్కస్ చేయలేదు. అదే మనకి మన అసైన్‌మెంట్ ఆపరేటర్. సో, అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే లెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి అన్నాను. సో, మనం స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేసిన ప్రతిసారి వాల్యూ అనే మెమరీలో ఈ 10 స్టోర్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. ఇది ఎందుకు స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకో ఆపరేషన్ జరుగుతుంది. ఈ ఈక్వల్ట్ ఉంది కదా ఇది. ఇది మనకి అసైన్‌మెంట్ ఆపరేటర్. సో, ఈ ఆపరేటర్ వల్లనే మనకి ఈ వాల్యూలో ఈ 10 అనేది స్టోర్ అవుతుంది. ఇన్ కేస్ నేను దీన్ని రిమూవ్ చేస్తే స్టోర్ అవ్వదు నాకు. ఎందుకు? ఏ ఆపరేటర్ లేదు. దీని ఎక్స్‌ప్రెషన్ మీనింగ్ ఏంటి? కంపైలర్‌కి అర్థం అవ్వట్లేదు. సో, అందుకే ఈక్వల్. సో, ఇది కూడా ఒక ఆపరేటరే. సో, దీన్ని అసైన్‌మెంట్ ఆపరేటర్ అని చెప్పేసి అంటారు. సో, అందువల్ల మనకి ఈ 10 అనే వాల్యూ ఏదైతే ఉందో అది ఇందులో స్టోర్ అవుతుంది. సో, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఆపరేటర్స్ అయితే ఉంటాయి. వాటిని మనం ఒక్కొక్కటి చూద్దాం. సో, ఈ కోడ్ మొత్తం రిమూవ్ చేసి నేనేం చేస్తానంటే లెట్ a ఈజ్ ఈక్వల్ టు 15 అని ఒక వాల్యూ తీసుకుంటాను. సో, నా ఐడియా ఏంటంటే నేను ఏకి ఇంకో 5 యాడ్ చేయాలి. అంటే ఎలా యాడ్ చేస్తాను? నెక్స్ట్ కోడ్‌లో అంటే నాకు ఇక్కడ ఇంకొక 50 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. రైట్? దాని తర్వాత నేను ఇక్కడ అంటే ఏమవుతుందంటే ఏకి ఇంకో 15 యాడ్ చేయాలి అని చెప్పేసి అంటే ఇక్కడే +5 యాడ్ చేస్తే అయిపోతుంది కదా బ్రో అని చెప్పేసి అంటారు. సో, అందుకే నేను ఏమంటున్నాను ఇక్కడ కాదు యాడ్ చేసేది. ఈ లైన్ నెంబర్ 1 తర్వాత నాకు 50 లైన్స్ ఆఫ్ ఎక్స్ట్రా కోడ్ ఉంది. దాని తర్వాత నేను ఏకి ఒక 5ని యాడ్ చేయాలి. సో, నేను ఏం చేస్తాను? సింపుల్‌గా చూడండి. ఒకటి నేను ఏం చేయొచ్చు? a ఈజ్ ఈక్వల్ టు 15 + 5 వర్క్స్. ఏకి నేను ఇంకో 5 ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఇది ఓకే కదా? రైట్. యాడ్ చేస్తున్నా. వెరీ గుడ్. సో, ఇక్కడ నాకు 50 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందని చెప్పేసి అన్నాను కదా! సో, ఆ కోడ్‌ని నేను తీసేస్తాను. లైక్ మనం 50 లైన్స్ కిందకి వచ్చేసాం. నౌ ఇక్కడ మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఏం చేయాలి? ఏకి నేను 15ని యాడ్ చేయాలి. a ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంతుంది? పైనుంచి 20 లైన్స్ రాసొచ్చాం మనం. సో, ఇప్పుడు మనకి ఏ వాల్యూ గుర్తులేదు. కానీ ఏ వాల్యూని మనం 5 టైమ్స్ ఇంక్రిమెంట్ చేయాలి. ఎలా చేస్తాం? ఏముంది? పైకి స్క్రోల్ చేసి ఓకే. ఏకి ఇనిషియల్ వాల్యూ 15 ఉంది. సో, నేను ఇక్కడ 15 + 5 అని రాస్తాను. ఓకే. వర్క్ అవుతుంది. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇంకొక 40 లైన్ల కోడ్ రాసాను నేను. మళ్ళీ ఇక్కడ నేను a ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూని ఒక 10 టైమ్స్ ఇంక్రిమెంట్ చేయాలి. ఏం చేస్తా? మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తా. ఓకే. ఏ వాల్యూ 15 + 5 అంటే 20 ఉంది. సో, 20కి నేను ఇంకొక 10 యాడ్ చేయాలి. సో, 20 + 10 యాడ్ చేశా. ఫైన్. వర్క్ అవుతుంది. సో, ఇదే ఆపరేషన్ నేను ఇంకొక 100 లైన్స్ తర్వాత చేయాలి. a ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తా. 20 + 10 30 ఉంది. సో, 30 ప్లస్ ఇంకో 10 యాడ్ చేస్తా. స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళడంలోనే మన లైఫ్ అంతా అయిపోతుంది. సో, ఓకే. వర్క్ అవుతుంది స్క్రోల్ చేసి చూడడం వల్ల. అయితే ఏమైందంటే ఈ మధ్యలో ఈ 55 లైన్ నెంబర్ నుంచి 85 లైన్ నెంబర్స్ మధ్యలో ఏ అనేది ఇంకో ఆపరేషన్ జరిగిందనుకుందాం. అప్పుడేం చేస్తావు? లేదు ఇంకో 4, 5 ఆపరేషన్స్ జరిగాయి. అప్పుడేం చేస్తాం? మనం ప్రతిసారి ఏ వాల్యూ మీద ఏం ఆపరేషన్ జరుగుతుంది అని దాన్ని మనం గుర్తుపెట్టుకోలేం కదా! సో, అందుకే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఏ వాల్యూ అనేది +5 అవ్వాలి అంటే a + 5 అని రాస్తా. ఎనీ ఇష్యూ? కొంచెం కొత్తగా కనపడొచ్చు ఎక్స్‌ప్రెషన్. సో, ఇక్కడ ఏమవుతుందో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏమవుతుందంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది అనేది చూస్తది. ఏ వాల్యూ ఎంతుంది? లెట్స్ సే 10 ఉందనుకుందాం. సో, ఆ 10కి 5 యాడ్ అవుతది. యాడ్ అయిన తర్వాత ఆ యాడ్ అయిన వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. సో, మనం ఒకసారి మళ్ళీ కోడ్ మొత్తాన్ని తీసేసి క్లియర్‌గా చూద్దాం. సో, ఇప్పుడేంటంటే కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా! ఎందుకు నేను అలాంటి ఎక్స్‌ప్రెషన్ రాసాను. డైరెక్ట్ ఇక్కడే +5 అని రాస్తే అయిపోతది కదా అని చెప్పేసి. ఎందుకు? మన కోడ్ అనే సైజ్ పెరిగిన కొద్దీ ఈ వాల్యూని మెమరైజ్ చేయడం అనేది మనకు కష్టమవుతుంది. అందుకోసమే మనం అలా రిఫరెన్స్ చేస్తాం. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ వాల్యూని ఒక 5 ఇంక్రిమెంట్ చేయాలంటే a + 5 అని రాస్తాను. డన్. ఇప్పుడు నాకేమవుతది? చూద్దాం. ఏని ప్రింట్ చేద్దాం. ఫస్ట్ మనం డైరెక్ట్ ప్రింట్ చేయొద్దు. ఒక్కొక్క స్టెప్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, ఇక్కడ ఏమైంది నాకు ఏ దగ్గర ఏముంది? ఈ కోడ్ రన్ అయ్యేటప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో, ఇనిషియల్‌గా ఏ దగ్గర 15 ఉంది. దట్స్ ఫైన్. సో, నేను నెక్స్ట్ ఏమవుతుంది? 15 + 5 చేస్తున్నా. ఏమొస్తుంది? 20 వస్తుంది. ఈ 20ని నేను దేనికి అసైన్ చేస్తున్నా? మళ్ళీ ఏకే అసైన్ చేస్తున్నా. ఏలో ఏముంది? 15 ఉంది. 15కి 5 యాడ్ అయింది. ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమైంది? 20 అయింది. ఆ 20 వచ్చి మళ్ళీ ఎక్కడొస్తుంది? 10లో ఏలో స్టోర్ అవుతుంది. అంటే నాకిప్పుడు ఏలో ఏం ప్రింట్ అవ్వాలి?
15 + 5 20 ప్రింట్ అవ్వాలి. సో చూద్దాం. 20 ప్రింట్ అయింది కదా. సో ఇది మనకి ఆపరేషన్. సో ఇక్కడ ఏంటంటే ఇష్యూ ప్లస్ ఆపరేటర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. దీని గురించి ఎందుకు అంత స్పెషల్గా డిస్కస్ చేయాలి అంటే అక్కడికి వస్తున్నా. ఏంటంటే మనకి అడిషన్ అసైన్మెంట్ అని ఒక ఇంపార్టెంట్ ఆపరేటర్ ఉంటుంది. సో అదేం చేస్తుందంటే లెట్స్ సే ఏ నెక్స్ట్ కొంచెం జాగ్రత్తగా అండి ప్లస్ = 5. సో ఈ ఆపరేటర్ని నేను తీసేస్తున్నా, ఈ ఎక్స్ప్రెషన్ నేను కామెంట్ చేస్తున్నా. a + 5 console.log a అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ మనం అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. అవుట్పుట్ వచ్చేసరికి మనకి 20 అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చిన అవుట్పుటే వచ్చింది కదా. అంటే ఇక్కడ చూడండి ఈ ఎక్స్ప్రెషన్ సైజ్ a = a + 5 అని చెప్పేసి ఉంది. బట్ ఇక్కడ డైరెక్ట్ a + 5 అంటే ఇది ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్గా కంపైలర్కి ఇది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే a = a + 5 ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే షార్ట్ ఫామ్ అన్నట్టు ఇది. ఇన్ ద సేమ్ వే సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ కూడా ఉంటుంది. a - = 5. సో ఇది కంపైలర్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే ఇది కంపైలర్కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే a = a - 5 ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ ఆపరేటర్స్ అనేవి మనకి ఇంటర్వ్యూస్లలో కానివ్వండి లేదా జావా స్క్రిప్ట్ కోసం ఏదైనా రిటన్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో సింపుల్గా మీరు ఏం గుర్తుంచుకోవాలి అంటే a + 5 అని చెప్పేసి అంటే ఏకి ఇనిషియల్ వాల్యూ ఏదైతే ఉందో ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో దానికి 5 యాడ్ చేస్తారు అన్నట్టు. అంటే ఏకి కనుక మనకి 15 ఉంటే 15 + 5 20 అయ్యి ఆ 20 మనకి మళ్ళీ ఏలో స్టోర్ అవుతుంది అన్నట్టు. ఏ వాల్యూ కనుక 15 ఉంటే 15లో నుంచి 5 మైనస్ చేసి లైక్ సబ్ట్రాక్ట్ చేసి a - 5 లైక్ 15 - 5 10 ఆ 10ని మనకి ఇందులో స్టోర్ చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కామెంట్ చేసి ఈ సెకండ్ ఆపరేషన్ని రన్ చేసినప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో చూడండి 10 అనే వాల్యూ నాకు ప్రింట్ అవుతుంది. ఎలా 15లో నుంచి 10 సబ్ట్రాక్ట్ అవుతుంది. అందుకే మనకి ఈ 10 అనే వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఇలాంటివే మనకి a * = 5 మల్టిప్లికేషన్ అసైన్మెంట్ ఆపరేటర్ ఉంటుంది. ఇదేం చేస్తుంది మనకి సేమ్ ఏ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 5 టైమ్స్ మల్టిప్లై చేసి మనకి ప్రింట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకసారి అవుట్పుట్ని అయితే మనం చూద్దాం. సో క్లియర్ అవుట్పుట్ 75 15 5 75. సేమ్ ఇలాంటివే డివిజన్ అసైన్మెంట్స్ అండ్ మాడ్యులస్ అసైన్మెంట్స్ ఉంటాయో లేదో ఒకసారి చూడండి. ఉంటాయి, అవి ట్రై చేయండి. వాటిని ట్రై చేసినప్పుడు ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనేది మనం చెక్ చేయాలి. సో అదొకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే దీని తర్వాత మనకి ఇంకా కొన్ని ఆపరేటర్స్ అయితే ఉంటాయి. లైక్ కంపారిజన్కి సంబంధించిన ఆపరేటర్స్ ఉంటాయి. సో వాటిని ఈ విధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లాగా చెప్పడం కంటే ఇఫ్ క్లాజెస్తో చెప్తే ఈజీగా అర్థమవుతుంది అనేది నా ఒపీనియన్. సో వీటి తర్వాత ఏవైతే కంపారేటర్ ఆపరేటర్స్ లేదా లెస్ దెన్ గ్రేటర్ దెన్ అండ్ వీటి తర్వాత మనకి లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఆపరేటర్స్ని మనం ఇఫ్ క్లాజెస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాంతో పాటు డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. బట్ ఈ వీడియోకి మీకు జస్ట్ అసైన్మెంట్ లాగా ఏం చూస్తారు అంటే ఎలా అయితే మనకి అడిషన్ అసైన్మెంట్, సబ్ట్రాక్షన్ అసైన్మెంట్, మల్టిప్లికేషన్ అసైన్మెంట్ అయితే ఉందో ఇన్ ద సేమ్ వే డివిజన్ అసైన్మెంట్ అండ్ మాడ్యులో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉంటాయా, ఉంటే అవి ఎలా వర్క్ అవుతాయి, వాటితో అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మన డే 4 అండ్ ఆపరేషన్స్కి రిలేటెడ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.